నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మా కౌన్సిలర్స్తో పాటు మేము ఇక్కడ కూర్చుని మాట్లాడటానికి ముఖ్య ఉద్దేశం కొండవీడు. ఈ కొండవీడు కోటని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నదే మన యొక్క శాసనసభ్యుల వారి అభిమతం. వారు ఎన్నికైన కాడి నుంచి నియోజకవర్గ అభివృద్ధే కాకుండా పట్టణాభివృద్ధే కాకుండా మరి ఈ మధ్య ఇందాక మన మిత్రులు చెప్పినట్టు రైతులందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలని సంక్రాంతి సంబరాలు చేయటమే కాకుండా మరి ఎడ్ల పందాల దగ్గర నుంచి రైతులకు ఏదైతే ఉల్లాసం ఉండిద్దో ఆ కార్యక్రమాలు చేపట్టారు. మరి రైతుల గురించి ఇంకా మాట్లాడాలంటే ఈ రాష్ట్రంలో ఏదైతే టొబాకో ఉందో ఆ టొబాకోని కొనుగోలు చేయండి అని 1కి 10 సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళిన నేత ఎవరైనా ఉన్నారంటే మన శాసనసభ్యుల వారు. మరి అదేవిధంగా చిలకలూరిపేటకి ఒక పర్యాటక కేంద్రంగా అంటే కొండవీడు అనేది మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అయితే దాని యొక్క ప్రాముఖ్యత అక్కడ ఉన్న ఏవైతే అక్కడ ఉన్న వనరులు వాటిని మొత్తం ఆహ్లాదకరంగా మార్చి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వం వారితో చర్చించి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి రేపు 7-8 తేదీల్లో అక్కడ ఫెస్ట్ అంటే ఉత్సవంలాగా ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే గారిది. గతంలో 2019లో కూడా వారే చేశారు. మరి ఇప్పుడు కూడా దీన్ని ముందు తీసుకెళ్లే భాగంగా చేశారు. అంతేకాకుండా దాన్ని ఒక 100 కోట్లతోటి బాగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టుగా ప్రజలకు వినోదంగా ఉండేటట్లుగా చిలకలూరిపేట నియోజకవర్గానికి ఒక తలమానికంగా అంటే ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నదే వారి ఉద్దేశం. మరి మన యొక్క మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. మరి ఈ యొక్క కార్యక్రమాలతోటి పాటు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా శాసనసభ్యుల వారికి చిలకలూరిపేట పట్టణ ప్రజల నుంచి మా యొక్క పురపాలక సంఘం నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క చిలకలూరిపేట నియోజకవర్గానికి ఏదైతే ఒక అద్భుతంగా చేయాలన్నది ఎమ్మెల్యే గారి ఆలోచన ఉన్న పర్యాటక కేంద్రం కొండవీడైతే మనకు దేవుడిచ్చిన ఒక గుడిగా కోటప్ప కొండ అంటే రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి చెందింది. 3వది ఏదన్నా ఉందంటే పత్తిపాటి పుల్లారావు గారు. నిర్భయంగా చెబుతున్నా, ఎవరైనా రావచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. ఈ యొక్క చిలకలూరిపేటలో ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తీర్చటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం రావాలి, ప్రజలు సస్యశ్యామంగా ఉండాలి, రైతులు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి అని కంకణం కట్టుకున్నారు. కాబట్టే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రి అయ్యారు. అలాంటి వారికి మనం అందరం కూడా పూర్తిగా మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా చిలకలూరిపేట పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా 7-8 తేదీల్లో వెళ్ళి అక్కడ ఆనందంగా ఉత్సాహంగా గడపాలని కోరుకుంటున్నాం. ఒక చిన్న విషయం ఏమిటంటే మనం కనుక పైకి వెళుతూ ఉంటే ఒక తిరుపతి కొండెక్కినట్టు, ఒక శ్రీశైలం కొండెక్కినట్టు అనుభూతి డెఫినెట్గా కలుగుతుంది. దానికి తోడు అక్కడైతే దైవం, ఇక్కడైతే ఆనందంగా ఉల్లాసంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఏవైతే క్రీడలు కావచ్చు, తర్వాత మన హెలికాప్టర్ కావచ్చు, హార్స్ రైడింగ్ కావచ్చు, తర్వాత బోట్ విన్యాసాలు కావచ్చు, ఏదైనా కూడా ప్రజలు ఆనందంగా ఉండాలని ఏర్పాటు చేస్తున్న పుల్లారావు గారికి, ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.